54 కోట్ల నుంచి 600 కోట్లకు పెంచేసారు. ఇవి ఎట్లా పెంచారు, ఏ విధంగా పెంచారు అని అడిగితే దాన్ని మొత్తము తిరకాజు చేసి ఒకప్పుడు వార్తలు బేసిక్గా నేను నిన్ననే ఒక ట్వీట్ కూడా వేసిన. వార్తలు అంటే ఇప్పుడు V6 ఛానల్నే తీసుకుందాం ఎగ్జాంపుల్గా. V6 ఛానల్ అనేటువంటి ఛానల్ ఎంత బ్రోకర్ ఛానల్ అంటే నిజంగా కూడా మాకు అప్పుడప్పుడు అనిపించేది. అందులో వేసినప్పుడు ఏంది నేళ్ళకి మారంగానే దాని తగ్గట్టుగా లైన్ తీసుకుంటారు వీళ్ళు అని. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ఎవరు, వివేక్ ఛానల్ 2012లో ఛానల్ పెట్టారు. దాని భాగవతం ఒకసారి చెప్తాను మీకు. ఏప్రిల్ 1 తారీఖు నాడు 2012లో ఈ V6 అనేటువంటి ఛానల్ పెట్టారు. V6 అనేటువంటి ఛానల్ పెట్టారు. ఈ V6 అనేటువంటి ఛానల్ 2012లో పెడితే అప్పుడు ఆయన వివేకు కాంగ్రెస్ పార్టీలో ఉండే అది 2012 నుంచి 2018 దాకా 14 దాకా బాగా పీక్స్ టైము, ఉద్యమము ఉవ్వెత్తున ఎక్స్పడుతున్న టైము, తెలంగాణ వచ్చేటువంటి ముందున్నటువంటి పరిస్థితులు అవి. సో కాబట్టి అప్పటికే పీక్స్గా ఉన్నటువంటి ఉద్యమాన్ని క్యాచ్ చేసుకుంది V6. క్యాచ్ చేసుకొని కొంత తెలంగాణ ఛానల్ కాబట్టి కొంత తెలంగాణ ప్రజలు కూడా ఆదరించారు, అక్కున చేర్చుకున్నారు. అరే మన తెలంగాణ ఛానల్ అన్ని ఆంధ్ర ఛానళ్ళ పెత్తనం ఉంది కాబట్టి తెలంగాణ ఛానల్ చెప్పేసి దగ్గర తీసుకున్నారు. తెలంగాణ ఫ్లేవర్గా కొన్ని ప్రోగ్రామ్స్ చేయడంతో ఇంకా అది ప్రజలకు మరింత దగ్గరకు అయింది. ఆ టైంలో ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అనేటువంటి దాన్ని తీసుకొని అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కొంత ఆ ఉద్యమం లైన్లో నడిచారు. 2014లో ఇంకా తెలంగాణ వచ్చినాక అంటే తెలంగాణ వచ్చే ముందు ఈ వివేక్ పోయి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిపోయి ఎప్పుడు తెలంగాణ వచ్చే ముందు ఇంకా కొన్ని రోజులు తెలంగాణ వస్తారంగా తెలంగాణ వచ్చినాక ఇప్పుడు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి పోయిండు కదా. వచ్చిన తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిండు. కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు అది ఎన్నికలప్పుడు అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అని చెప్పేసి ఆశతోటి మళ్ళీలోకి వస్తే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినాక ఆయన ఆశలు గల్లంతైనాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక కొన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఈ V6 అనేది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వార్తలు రాయడం మొదలుపెట్టింది. తర్వాత ఈ వివేక్ అంటే ఆయన ఏం చేసిండు, కొన్ని రోజులకి మళ్ళీ కాంగ్రెస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు. మళ్ళీ వచ్చినప్పుడు అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వార్తలు రాయడం మొదలుపెట్టింది V6. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ నుంచి కొన్ని రోజులకి మళ్ళీ బయటికి వెళ్ళి వచ్చాడు. ఏది 2018 ఆ సమయం లోపల మళ్ళా ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వకపోతే అలాకెళ్ళి మళ్ళీ బయటికి వెళ్ళి వచ్చి బీజేపీ పార్టీలోకి పోయి ఇక ఆ బీజేపీ పార్టీలో దాదాపు 2-3 ఏళ్ళలో ఉన్నాడు. 2 ఏళ్ళ దాకా ఉన్నాడు, దగ్గర 2-3 ఏళ్ళు ఉన్నాడు. ఉండి V6 మొత్తం కాషాయం రంగు పూసుకుంది. మొత్తం కాషాయం రంగే. ఇక ఎట్లా పొద్దుగా లేస్తే సాయంత్రం దాకా మోడీ వార్తలే ఉంటుండే. ఇవాళ బీజేపీ ఈ స్థాయిలో తెలంగాణలో ఎంతో కొంత అయింది అంటే దానికి ఒక ఇంత కారణం కూడా ఇదే V6. పొద్దుగా లేస్తే బీజేపీ భజన చేస్తుండే, బీజేపీ ఛానల్ లెక్క మారిపోయి మొత్తం కాషాయంలో మునిగి తేలుతూ ఉంటుండే. ఇది 2018 తర్వాత కొన్నాళ్ళకి 2023 దాకా ఇదే నడిచింది. ఇంకొక 4 రోజులకు ఎన్నికలు అనగా బీజేపీ నుంచి అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసాక మళ్ళీ కాంగ్రెస్ పార్టీ భజన ఇప్పుడు నాన్ స్టాప్గా మ్యూజిక్ కొడుతూ ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీకి ఈ ఛానల్ చేస్తున్నటువంటి ఊడిగం. కాంగ్రెస్ పార్టీకే కాదు, ఏ పార్టీకి వివేక్ పోతే ఆ పార్టీకి అనుకూలంగా వార్తలు రాస్తూ ఉంటుంది V6. ఇప్పుడు వెలుగు అనేటువంటి పేపర్ కూడా. ఇవంతా దేనికి చెప్తున్నాము అంటే నిన్నటి వార్తల్లో సరే ఇప్పుడు ఆయన పార్టీ మారింది కాబట్టి పార్టీకి అనుకూలంగా మీ ఓనర్కి అనుకూలంగా వార్తలు రాసుకోవడం తప్పులేదు. ఎందుకంటే అన్ని 100 కోట్లు పెట్టి ఆ సంస్థ నడిపించి కనీసం ఆయనకు ఉపయోగపడకపోతే ఉపయోగం లేదు. అది ప్రజలకు ఏమో అక్కడికి వస్తుందో ఏమో తెలియదు కానీ వివేక్కు మాత్రము కనీసం ఉపయోగపడకపోతే ఉపయోగం లేదు. ఆయన 2012లో ఛానల్ పెడితే చివరికి కింద పడంగా మీద పడంగా 2024లో వాళ్ళ ఇంట్లో ఇప్పుడు 3 పదవులు వచ్చినాయి. ఇప్పుడు వివేక్ ఏమో ఎమ్మెల్యే, వినోద్ ఏమో ఇంకొక ఎమ్మెల్యే, ఈయన బెల్లంపల్లికి, వివేక్ కొడుకేమో ఆయన ఎంపీ పెద్దపల్లికి. ఇట్లా 3 పదవులు వచ్చినాయి వాళ్ళకు. ఛానల్ పెట్టినాక అవి ఒక 8 ఏళ్ళు, ఇవి ఒక 12 ఏళ్ళకి వాళ్ళకు ఇప్పుడు రాజకీయ పదవులు వచ్చాయి. కాపాడుకోవాలి కదా. ఇక దానికోసం ఒకటే ప్రభుత్వానికి భజన చేస్తూ ఉన్నాయి. సరే భజన చేస్తే చేయని, కానీ కోర్టులో ఏదైతే అఫిడవిట్లను కూడా కోర్టు విషయాలను కూడా మార్చి రాయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతి. ఈ రకంగా
కాంగ్రెస్ పార్టీకి భజన చేస్తున్నటువంటి ఈ V6 అనేటువంటి ఛానల్ కానీ మిగతా బిగ్ టీవీ లాంటి ఛానళ్ళు కానీ ఇట్లా కోర్టులో ఇచ్చినటువంటి తీర్పులను, కోర్టులో ఇచ్చినటువంటి అఫిడవిట్లను కూడా వీళ్ళు తప్పుడుగా మార్చి చూపిస్తూ ఉన్నారు, మార్చి చెప్తా ఉన్నారు, ప్రజలకు మిస్లీడ్ చేస్తూ ఉన్నారు. ఇది ఎంత దుర్మార్గం ఒకసారి మనం ఆలోచించాలి. అంటే ప్రజలను ఏ విధంగా మభ్య పెడతా ఉన్నాయి ఛానళ్ళు అనే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను.